అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే అదిరిపోయే అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటి గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే February 22న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అవుతుంది కదా, ఆర్ ఆఫ్ ఉస్తాద్. అయితే ఆ సాంగ్ ప్రోమో గురించి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ వెయిటింగ్ అయితే ఎండకాట అయితే పడింది. రేపు ఈ సాంగ్కి సంబంధించిన ప్రోమో అయితే మన ముందుకైతే వస్తుంది. అయితే రేపు ఏ టైంకి రిలీజ్ అయ్యిద్ది అనేది అయితే వాళ్ళైతే చెప్పలేదు. కానీ రేపైతే ఖచ్చితంగా ఆర్ ఆఫ్ ఉస్తాద్ పాట ఏదైతే ఉందో ఆ పాట యొక్క ప్రోమో అయితే మన ముందుకైతే వస్తుంది. అయితే ఈ పాటకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ అయితే మన హరీష్ శంకర్ గారు అయితే చేస్తున్నారు. ఆయన ఏం చేశాడంటే వైజాగ్లో, హైదరాబాద్ లాంటి సిటీలో ఈ ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ని అనౌన్స్మెంట్కి ఒక పోస్టర్ ద్వారా అయితే ఇచ్చారు కదా, ఆ పోస్టర్ని పెద్ద పెద్ద హోర్డింగ్లు అయితే కట్టి ఆయన అయితే పబ్లిసిటీ అయితే చేస్తున్నాడు. అక్కడున్న పోస్టర్ కూడా ఇదే అనమాట. ఈ సాంగ్ ఫోకస్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి ఫేమస్ మేనరిజం మీదే ఉంటుందని ఆయన అయితే చెప్తున్నాడు. ఇంకా అలాగే ఈ ఆర్ ఆఫ్ ఉస్తాద్ పాట ఏదైతే ఉందో ఆ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక పిక్ అయితే తీశారు. ఆ పిక్ని అయితే ఇందాకైతే రిలీజ్ చేశారు. ఆ పిక్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే హరీష్ శంకర్ గారు అయితే ఉన్నారు. ఆ పిక్లో పవన్ కళ్యాణ్ గారు ఎట్టయ్యారు. ఆ పిక్ చూసిన తర్వాత నాకైతే భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిది చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. ఆ ఎటైర్ లాగైతే నాకైతే అనిపించింది. మరి ఈ సినిమాలో అంతే పవర్ఫుల్గా పవన్ కళ్యాణ్ గారు కనపడతారా అనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకా ఈ ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చాలా పవర్ఫుల్గా అయితే ఉండబోతున్నాయి. ఆ లిరిక్స్ గురించి అయితే నేనైతే చాలా అంటే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నా. మరి అదన్నమాట మ్యాటర్. ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఆర్ ఆఫ్ ఉస్తాద్ పాట యొక్క ప్రోమో అయితే రేపైతే వస్తుంది. ఇంక ఇది పక్కన పెడితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా యొక్క లెంత్ దాదాపుగా 2 గంటల 40 నిమిషాలు అయితే ఉండబోతుంది. మరి అదన్నమాట మ్యాటర్. ఇంకా ట్రైలర్ కట్టు ఉగాదికి రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుందని మనం మార్నింగ్ అయితే మాట్లాడుకున్నాం. ఇంకా ఇప్పటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. ఇంకా నెక్స్ట్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వారణాసి సినిమా గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఆ సినిమా నుండి రివీల్ అయిన క్యారెక్టర్స్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. అదేంటంటే ఈ సినిమాలో మహేష్ బాబు గారు మనకి ప్రజెంట్ ఉన్న న్యూస్ ప్రకారం డ్యూయల్ రోల్ అయితే చేస్తున్నారు. ఒక రోల్ ఏమో రుద్ర క్యారెక్టర్ ఫస్ట్ లుక్ లో అయితే మనం అయితే చూసాం కదా, నంది వాహనాన్ని ఎక్కైతే ఆయన అయితే వస్తున్నాడు. సెకండ్ రోల్ ఏంటంటే ఆ శ్రీరామచంద్రుడిగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే ఈ సినిమాలో కనపడతారని ఎస్ఎస్ రాజమౌళి గారే ఆ టైటిల్ లాంచ్ ఈవెంట్లో అయితే చెప్పారు. ప్రజెంట్ ఇప్పటి వరకు మనం ఉన్న న్యూస్ ప్రకారం రివీల్ అయిన కంటెంట్ ప్రకారం మహేష్ బాబు గారు అయితే ఈ 2 రోల్స్ అయితే చేస్తున్నారు. ఇంకా రుద్ర తండ్రిగా మన ప్రకాష్ రాజ్ గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. ఆయన గొప్ప శివభక్తుడిగా ఈ సినిమాలో అయితే కనపడతారు. ఇంకా ఈ సినిమాలో రామాయణ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. రాముడిగా మన మహేష్ బాబు గారు అయితే ఉన్నారు. ఆంజనేయుడిగా మాధవన్ గారు అయితే కనపడతారు. మాధవన్ గారు ఎవరో తెలుసు కదా, చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సఖీ సినిమాలో హీరో ఆయన అయితే ఈ సినిమాలో ఆంజనేయుడిగా అయితే కనపడతారు. ప్రజెంట్ ఈ సినిమా నుండి వచ్చిన కంటెంట్ ద్వారా మనకి రివీల్ అయిన క్యారెక్టర్స్ అయితే ఇవే. మరి ఇంకా ఈ సినిమాలో లక్ష్మణుడు పాత్ర ఎవరు పోషిస్తారు, సీతాదేవి పాత్ర మ్యాక్సిమం మన ప్రియాంక చోప్రా గారే పోషిస్తారు. ఒకవేళ రావణుడి ఎపిసోడ్ ఇంచేమైనా ఉంటే రావణుడిగా ఎవరు కనపడతారని క్యూరియాసిటీ కూడా నాకైతే ఉంది. ఇవన్నీ తెలియాలంటే మనం అయితే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. April 7, 2027 కుంభస్థలం బద్దలైపోద్ది. మన ఇండియన్ స్క్రీన్ పైన మొట్టమొదటిసారి 3,000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా వారణాసి అయితే ఖచ్చితంగా రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తే దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంక ఇది పక్కన పెడితే వారణాసి సినిమా తర్వాత మహేష్ బాబు గారు ఎవరితో సినిమా తీస్తారు అంటే మన సందీప్ రెడ్డి వంగా గారితో ప్రజెంట్ టాక్స్ అయితే నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయినట్టే. వారణాసి సినిమా తర్వాత మహేష్ బాబు గారు అయితే సందీప్ రెడ్డి వంగా గారితో అయితే కొలాబరేట్ అయితే అవుతారు. ఒక మంచి కిక్ ఇచ్చే మా సినిమా అయితే ఆయన అయితే తీస్తాడు. మరి అదనమాట మ్యాటర్. ప్రజెంట్ మహేష్ బాబు గారికి సంబంధించి అలాగే వారణాసి సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవే. మనం ఈ వీడియోలో కొన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అయితే మాట్లాడుకున్నాం. మీకు ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి దీనిపై ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.